ఛానల్కి స్వాగతం. ఈరోజు పరోపకార గుణానికి ప్రతీకలైన కొన్ని వాటి గురించి వివరించబోతున్నాను. ఉత్తముడు సంపాదించిన సంపాదన ఎట్లా ఉండదో వివరిస్తున్నాను. తమ యుదకంబులంద్రావవు నదులు ఉదకము అంటే వాటి నీటిని అవి తాగు మనకి ఇస్తాయన్నమాట. అన్ని విధాల మనకి నీరు సార్వత్రిక ద్రావణి కదా, అన్ని విధాలా ఉపయోగపడుతుంది. స్వీయ ఫలంబులెల్ల భుజింపవు వృక్షములు అంటే చెట్లు తమ యొక్క స్వీయ అంటే సొంత ఫలాలని పండ్లని అవి తినవు, మనకే ఇస్తాయి. అదే విధముగా అభ్రముల్ సస్యములుందినట్లు, అభ్రములు అంటే మేఘాలు, సస్యములంటే పంటల్ని అవి తినవు. అవి వర్షాన్నిచ్చి పంటలు పండేటట్లు చేస్తాయి, కానీ ఆ పంటలు మనకే ఇస్తాయి. అదే విధముగా మహోత్తమ పురుషార్జితంబైన ద్రవ్య మహర్నిషమున్ పరోపకారమునకయ్యవును సుమ్ము. చూసారా, మహోత్తమ అంటే మహా ఉత్తముడు, మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తి. పురుషుడు అంటే మానవుడు. ఆర్జితం అంటే సంపాదించినటువంటి ధనము. పరోపకారము, పరులు అంటే ఇతరులకు ఉపకారం చేయడానికి మాత్రమే వినియోగిస్తాడు. రఘురామ దయాద్ర హృదయ శుభోదయ. రఘువంశురామ దయాద్ర కరుణ కలిగిన హృదయం కలిగిన వాడా, శుభ ప్లస్ ఉదయ, శుభ అంటే మంచి, ఉదయ అంటే పుట్టుక కలిగిన వాడా అని శ్రీరామచంద్రుని సంబోధిస్తూ చెప్పడం జరిగింది. ధన్యవాదములు.